దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ పరిచర్య ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది అని అంటే మీరు ఇస్తున్న సహకారము సహాయం అని నమ్మి దేవుని నామాన్ని మేము మహింపరుస్తూ ఉన్నాం. ఎన్నెన్నో గ్రామాలు ప్రభు ధరకు వస్తూ ఉన్నాయనే విషయాన్ని మీరు ఈ టీవీ ప్రోగ్రాల ద్వారా చూస్తూ ఉన్నారు. అవును, మీ పక్షంగా ఒక మిషనరీ ఒక గ్రామంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించి సంఘాన్ని కట్టి ఈ విధంగా ప్రభు రాజ్యాన్ని విస్తరింపచేసే పనిలో ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. అట్టి పాలిభాగం మీకు కూడా ఉన్నదని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో రూతు గ్రంథంలో ఉన్న కొన్ని మాటలను మీ ఎదుట తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రూతు గ్రంథం గురించి మనం ఆలోచించినప్పుడు ప్రారంభంలో మనకు అంతకు ఇవన్నీ తెలిసినవి. ఎలీమెలెకు, నయోమి తన ఇద్దరి కుమారులతో కలిపి వారు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చిన విధానాన్ని బట్టి వారు మోయాబు దేశానికి వలస వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కుమారులకు అక్కడున్న మోయాబు కుమార్తెలను అనగా వార్పాను అలాగే రూతును వారి కుమారులకి ఇచ్చి వివాహం చేసిన ఆ విషయాన్ని కూడా మనకు తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు నయోమి తన కుటుంబ పక్షంగా ఎంతో నష్టాన్ని చవిచూసింది. తన భర్త చనిపోయాడు, తరువాత తన కుమారులను కూడా పోగొట్టుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో వారికి ఆదరణగా బోయాజు, వారిని ఆదరించే బంధువుగా బోయాజు అనే వ్యక్తిని, ఆ పాత్రను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ బోయాజును ఒక కోణంలో చూసినప్పుడు ఆయన విడిపించే బంధువు. అందుకని ఈ శ్రేష్టమైన సమయంలో ఈ ప్రసంగంలో ముఖ్య అంశము విడిపించుటకు ఇష్టపడే బంధువు బోయజ్. ఎలా ఆ విషయాలను మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయము కరువు. ఎవరైనా కరువు వచ్చిందంటే ఆ కరువును అధిగమించడానికి ఆ సంపద కలిగిన వారు అవసరం. అందుకనే కరువు నుండి విడిపించడానికి మిక్కిలి ఆస్తిపరుడైన బంధువు బోయజ్. 2వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు. వీరు 1వ అధ్యాయంలో చూసినప్పుడు సమస్తాన్ని కోల్పోయారు. ఆ తరువాత ఏమో నయోమి తన యొక్క కోడలను మీరు ఇక్కడ ఉండిపోండి, నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ఒక కోడలు అక్కడ ఉండిపోయింది. తర్వాత ఇంకొక కోడలైన రూత్ వచ్చి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నేను నీతో వస్తానని చెప్పి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారు అక్కడ అనేకమైన కష్టాల్లో ఉన్న సమయాల నుంచి మరలా వాళ్ళు స్వదేశానికి వచ్చేటప్పుడు మిక్కిలి ఆస్తిపరుడైన సమీప బంధువైన బోయజును కలిశారు. కరువులో ఉన్నవారు సమీపంగా ఉన్న బంధువైన వారిని కలుస్తారు ఆ కరువును అధిగమించడానికి. ఈ రూతు గ్రంథంలో కూడా నయోమికి అలాగే రూతుకు వారిని కష్టాల నుంచి గట్టెక్కించగలిగిన సమీప బంధువు అయిన ఆస్తిపరుడైన బోయజు ఉన్నట్లుగానే సమస్త మానవాళి అయిన ఈ మానవ కుటుంబానికి యేసుప్రభు వారు పరలోకపు ఐశ్వర్యాన్ని, పరలోకపు మహోన్నతత్వాన్ని వదిలి మన యొక్క ఆకలిని, మన యొక్క దారిద్ర్యాన్ని అంతటిని తన మీద వేసుకుని మనకు సంపన్నతను, మనకు సమృద్ధిని, మనకు సంతోషాన్ని ఇవ్వడానికి అని లోకానికి వచ్చిన గొప్ప ఆస్తిపరుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని విషయమే మనం చూసినప్పుడు మనకున్న దేవుడు చాలా ఆస్తిపరుడు అనే మాటను గమనించినట్లయితే కీర్తనలు 24 మొదటి చరణాన్ని గమనించినప్పుడు భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులు యెహోవావే. అలాగే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాయబడిన మాట ప్రకారం చూసినట్లయితే ఏలయనగా భూమి యందున్నవి ఆకాశమందు ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజించబడును, సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టియే సృజింపబడును. అలాగే తిమోతికి రాయబడిన 1వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో శ్రీమంతుడైన యేసు అని మాట చూస్తూ ఉన్నాం. మానవాళి కరువును, మానవాళి యొక్క అవసరతలను, మానవాళిని కష్టాల నుంచి విమోచించడానికి ఆయన ఒక ఆస్తిపరుడుగా, శ్రీమంతుడైన యేసుగా ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిజమే, నయోమి వలె మన పరిస్థితులు ఉండేటప్పుడు, నయోమి వలె అన్ని సర్వస్వాన్ని కోల్పోయిన వారు, చీకట్లో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు, లేకపోతే మాకు బ్రతుకు లేదు అన్నవారికి యేసు ప్రభు వారు సమీప బంధువుగా, ఆయన శ్రీమంతుడైన యేసుగా, మన అవసరతలన్నీ తీర్చే యేసుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ఈ మాట ద్వారా నేను గుర్తు చేస్తున్నాను. అందుకనే 1వ అధ్యాయము కరువు అయితే ఆ కరువు నుంచి అధిగమించడానికి లేదా బయటికి తీసుకురావడానికి ఆస్తిపరుడైన బంధువు అక్కడ బోయజ్ అయితే మనకి యేసుప్రభు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
అలాగే 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో కలయిక, వారు ఆ సర్వస్వాన్ని కోల్పోయారు, ఇప్పుడు ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చారు, వారి బంధువులను కలవాలని వచ్చారు. వారందరూ కూడా నయోమి వచ్చిందని అంటే, ఇప్పుడు నా పేరు మీరు నయోమి అనవద్దు, నన్ను మారాగా పిలవండి, నా యొక్క బ్రతుకంతా కూడా చేదుగా మారింది. కష్టాలు ఉన్నప్పుడు రక్త సంబంధికులు మనల్ని వచ్చి పలకరిస్తూ ఉంటారు, ఏమైంది, ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటారు, ఆదరణ కొరకే. నిజంగా ఇక్కడ కూడా వీరు సర్వస్వాన్ని కోల్పోయి వారి సమీప బంధువులను కలవడానికి, రక్త సంబంధులను కలవడానికి వారి దేశానికి వచ్చి ఉన్నారు. ఆ విధానంలో బోయజును వారు కలిసేటప్పుడు నయోమి పెనిమిటికి దగ్గర సమీప బంధువు కాబట్టి, ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా అనేక విషయాల్లో ఎవరిని కలవాలి, మన సమస్యలను తీర్చుటకు ఎవరు సమర్థులు, మన కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు యోగ్యులు, ఎవరు వాటిని తీరుస్తారు, ప్రతి వారికి మనం చెప్పలేం, ప్రతి వారికి మనం అన్నీ వివరించలేం. మన కష్టాలు చెప్పేటప్పుడు కానీ, మన యొక్క పరిస్థితులు వివరించినప్పుడు కానీ దానిని తీర్చగలిగిన వారికి మాత్రమే చెప్పడానికి ఇష్టపడతాం. ఆ కలయిక కాబట్టి శ్రేష్టమైన సమయంలో సమస్త మానవాళికి వారికి ఉన్న కష్టాలు కానీ, వారికి ఉన్న ఆ ప్రతి పరిస్థితిని కానీ తెలియజేయడానికి కలయిక అవసరం. అందుకని మానవాళంతటికీ అటువంటి పరిస్థితిని అధిగమించాలంటే ఎవరిని కలవాలి అంటే, ఎవరి దగ్గరికి వెళితే కనికరించబడతామో, ఎవరి దగ్గరికి వెళ్తే ధైర్యపరచబడతామో ఆ ఆత్మ సంబంధువు, ఆ రక్త సంబంధి, ఆ మన కొరకే రక్తము కార్చిన యేసుప్రభువు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, శ్రేష్టమైన సమయంలో నయోమికి కానీ రూతుకి కానీ ఆదరించగలిగిన రక్త సంబంధి ఎవరంటే బోయేజు. అలాగే సమస్త మానవాళికి అవసరతలో ఉన్నవారికి, ఆదరణ కావలసిన వారికి ఆదరించగలిగిన ప్రభు ఎవరంటే యేసుప్రభు వారు మాత్రమే. ఆ కలయిక, కరువులో ఆయన ఆస్తిపరుడుగా, కలయికలో ఆయన సమర్థుడైన రక్త సంబంధిగా ఈ రూతు గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే రూతు గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న యేసును బోయేజు రూపంలో మనం గమనిస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, అయితే నాకంటే సమీప బంధువు వదిలివేసేవారు ఇంకొకరు ఉన్నారనే మాట మనం గమనించినట్లయితే, ఆ బంధువు తన యొక్క ధర్మము జరిగించకపోతే ఆ తర్వాత నేను జరిగిస్తానని బోయేజు చెప్తున్నప్పుడు చూసినప్పుడు, వారికి ఉన్న పొలము, ఆ రుణము అది విడిపించడానికి వారి సమీప బంధువు కావాలి, ఆ బంధువు వారికన్నా ఇంకా బంధువులు ఉన్నారు అనే మాటను గుర్తు చేస్తూ వారి వల్ల కాకపోతే నేను విడిపిస్తానని బోయేజు నయోమికి రూతుకు చెప్పిన సందర్భంలో మనం గమనించినప్పుడు, నిజమే ఒక్కొక్కసారి మనము లోకము మీద ఆధారపడతాం, స్వజనుల మీద ఆధారపడుతూ ఉంటాం, వారందరూ కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. చివరికి మనకు దిక్కు ప్రభువారే, చివరికి మనకు ఆశ్రయించదగిన దేవుడు ఆయనే. అందుకని ప్రియమైన దేవుని సంఘం ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం ప్రకారం చూసినట్లయితే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. బోయేజు ఏ విధంగా అయితే నయోమి పొలాన్ని విడిపించాడో, విడిపించుటకు ఇష్టపడే బంధువుగా ఉన్నాడో, అలాగే మనల్ని విలువ పెట్టి మన పాపమును తన మీద వేసుకుని మన పాపము కొరకే తను క్రయధనముగా అప్పగించబడిన బంధువు, ఆస్తిపరుడు యేసుప్రభువు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలాసార్లు మనం రూతు, నయోమి, బోయేజు ఈ పాత్రలని గమనిస్తున్నాం, కానీ అందులో నిక్షిప్తమై ఉన్న యేసుప్రభువు వారి యొక్క ప్రేమ, యేసుప్రభువు వారు మనల్ని విడిపించే విధానం, యేసుప్రభువు వారు మన కొరకే ఆయన క్రయముగా అప్పగించబడిన విధానం, ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు ఆయన ప్రేమ మనకు ఈ గ్రంథంలో స్పష్టంగా అర్థమవుతుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, అవును, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుదురని ఎరుగుదురు కదా. ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాం. బోయేజు ఏ విధంగా అయితే నయోమి పొలాన్ని, కళ్ళాన్ని విడిపించాడో, మనల్ని కూడా ఆయన పాపపు సంఖ్యల నుంచి, అంధకారం నుంచి, ఈ లోకపు అధికారి యొక్క అధికారం నుండి ఆయన మనల్ని విడిపించుటకు తన రక్తాన్ని క్రయధనముగా కార్చి ఆ విలువ పెట్టి కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే ఆయన మనల్ని విడిపించుటకు ఇష్టపడే సమీప బంధువు. రూతుకు కానీ నయోమికి కానీ బోయేజు విడిపించుటకు ఇష్టపడే సమీప బంధువుగా ఉన్నాడు ఈ గ్రంథంలో. సమస్త మానవాళికి కూడా యేసుప్రభువు వారు అందరినీ కూడా విడిపించుటకు ఇష్టపడి పరలోకము నుంచి ఈ లోకానికి వచ్చిన
రక్త సంబంధిగా, సమీప బంధువుగా, శ్రీమంతుడైన దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి రావడమే విడిపించుటకు, నశించిపోతున్న వారిని రక్షించడానికి, చీకట్లో ఉన్న వారందరినీ కూడా వెలుగులోకి నడిపించడానికి, విడిపించడానికి ఇష్టపడి మన పాపమునంతా, మన అపరాధమునంతా తన మీద వేసుకుని ఆయన విడిపించడానికి ఇష్టపడే గొప్ప దేవునికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమ, శ్రేష్టమైన సమయంలో ఆయన ఏ విధంగా అయితే మనకు రక్షకుడుగా, మనల్ని విడిపించే దేవునిగా ఆయన మనకు కనపరుచుకున్నాడో, అదే వార్త, అదే విడుదల, అదే విమోచన సమస్త మానవాళికి కూడా ప్రకటించబడవలసిన అవసరత ఉన్నది. ఆ పని కొరకే విశ్వాని పరిచర్యగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. విడిపించుటకు ఇష్టపడే బంధువు యొక్క కార్యాన్ని, ఆ సువార్తను, ఆ మరణాన్ని లేదా పునరుద్ధానాన్ని మేము ప్రకటించడానికి వెళుతూ ఉన్నాం. అనేక మంది ఆ యొక్క కష్టాలలో, ఆ యొక్క చీకట్లో, అనేక అవసరాలలో ఎవరు మా పరిస్థితిని విమోచిస్తారు, ఎవరు మా పరిస్థితుల్ని మారుస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం మనం సువార్థికులను పంపించాలి. ఆ పనిలో మేము వెళ్తున్నాం. మాతో కూడా మీరు కూడా ఈ గొప్ప పనిలో పాలుభాగస్తులు కండి అని చెప్పి ఈ మాటలను గుర్తు చేసుకున్నాను. ప్రియమైన దేవుని వారలారా, వారిని విడిపించడానికి బోయేజు ఆ పొలమన్ని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, 3వ అధ్యాయము వారికి అది కళ్ళము, 4వ అధ్యాయం చూసినప్పుడు కళ్యాణం. తన యొక్క పొలంలో పనిచేస్తున్న ఆ రూతుని చూసి, ఆ అవసరతను, రూతు సాక్ష్యాన్ని గమనించి, నువ్వు ఎంత పరిశుద్ధురాలుగా ఉంటున్నావు అన్నీ నాకు తెలుసు అనే చెప్పిన విధానాన్ని గమనించినప్పుడు అప్పుడు రూతును బోయేజు వివాహం చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ కళ్యాణం నిజమే. ఒకప్పుడు మనము దూరంగా చీకట్లో ఉన్నాము, తర్వాత ప్రభు వారిని కలుసుకున్నాము, తర్వాత ఆయన విడిపించే బంధువు అని ఒప్పుకున్నాము, రక్షకుడని ఒప్పుకున్నాము. ఇప్పుడు ఆయనలో ఎదుగుతున్నప్పుడు వధువు సంఘంగా సిద్ధపరచబడుతున్నాం. ఆయన వరుడుగా మనల్ని కళ్యాణం చేసుకోవడానికి, గొర్రెపిల్ల కళ్యాణం కొరకే మనము సిద్ధపరచబడిన వధువుగా ఉంటూ ఉన్నాం. విడిపించే దేవుడు ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత గొప్ప మాటలను ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, విడిపించేవాడే ఇప్పుడు వివాహం చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి మొదటి రాకడలో కుమారుడుగా వచ్చాడు. ఇప్పుడు రెండో రాకడలో ఆయన కొరకే మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. విడిపించబడిన వారు ఎవరైతే వారు పరిశుద్ధ సంఘములో చేర్చబడి వారు వధువుగా సిద్ధపరచబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని వారి శ్రేష్టమైన సమయంలో సార్వత్రిక సంఘంగా మనం ఏ సంఘాలకి చెందినప్పటికి కూడా మనం అందరం కూడా సార్వత్రిక సంఘములో చేర్చబడిన వారమై, పరిశుద్ధతను చేకూర్చుకున్న వారమై, పరిశుద్ధతలో కొనసాగుతూ ఆయన కొరకు ఎదుగుచున్న వధువుగా, సిద్ధపడుతున్న వధువుగా ఉండేటప్పుడు ప్రదానం చేయబడిన వారు మనం. పరలోకపు వైభవము, గొర్రెపిల్ల కళ్యాణ మహోత్సవము, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఎంత గొప్ప మర్మము లేదా గొప్ప జ్ఞానము ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎవరైతే విడిపించారో వారే వివాహం చేసుకోవడానికి ఇష్టపడే సమీప బంధువు మరియు ఆస్తిపరుడైన దేవుడు. అందుకనే ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియమైన దేవుని సంగమ, ఇక్కడ మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినప్పుడు, మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగాను మార్చబడుతున్నాము. మహిమ నుండి అధిక మహిమలోకి మార్చబడుతూ ఉన్నాం. ఆయన సారూప్యంలోకి మార్చబడుతూ ఉన్నాం. అలాగే మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయము 7-8 వచనాల ప్రకారం చూసినప్పుడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, మరియు ఆమె ధరించుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కళ్యాణం 4వ అధ్యాయము కళ్యాణం. ఆ కళ్యాణము విడిపించుటకు ఇష్టపడే సమీప బంధువుగా ఉన్న శ్రీమంతుడైన ఆస్తి గలవాడైన బోయేజుతో ఈ గ్రంథంలో మన జీవితంలో మనమందరం విడిపించబడిన వారమై, మనమందరం ఆయన కలిసిన వారమై, మనమందరం ఆయన సన్నిధి అనగా ఆయన పొలంలో వెళ్ళిన వారమై, మనమందరం ఆయన సారూప్యతలోకి ఎదిగిన వారమై వధువు సంఘముగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపరచడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వధువు సంఘముగా మనం ఈ లోకంలో పరిశుద్ధుల నీతి క్రియలు అని మాట్లాడేటప్పుడు ఆయనకి ప్రదానము చేయబడిన గొప్ప వధువు సంఘములో నీవు, నేను, మనము అందరం చేర్చబడుతున్నాము.
ఇంకా ఆ గొప్ప పరిస్థితికి, ఉన్నతమైన అనుభవానికి దూరంగా అనేక మంది ఉన్నారు. అటువంటి వారిని దేవుని దగ్గరికి తీసుకురావడానికే విశ్వవాణి ద్వారా గొప్ప పని జరుగుతూ ఉన్నది. కరువులో ఉన్నారు వారు, యేసు ప్రభు వారిని కలవాలి. వారు దేవుని యొక్క కళ్ళములోకి, పొలములోకి లేదా దేవుని ఆలయంలోకి రావాలి. అప్పుడు దేవుని ఆలయంలో వారు ఎదిగిన వారే కళ్యాణానికి సిద్ధపరచబడాలి. 4 అధ్యాయాలు 4 విషయాలు తెలియజేస్తున్నాను చెప్పున్నాను. కరువు, ఈ లోకంలో అంతా కరువే. ఆ కరువును అధిగమింపు చేయడానికి శ్రీమంతుడైన యేసు. కలయిక, ఎవరిని కలిస్తే దీవించబడతామో, ఆ కలయిక ఎవరిని కలిస్తే ఆదరించబడతామో ఆయన యేసు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం కళ్ళము అనగా పొలము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు విడిపించబడిన వారమై, ఆయన సన్నిధిలో ఎదిగిన వారమై, మహిమ నుండి అధిక మహిమలోకి మనము మార్చబడుతున్నప్పుడు ఆయన సన్నిధిలో ఎదుగుతున్న వారం, మనల్ని విడిపించే దేవుడు. అది కళ్ళము. ఇప్పుడు ఆ కళ్ళములో విడిపించడానికి ఇష్టపడే బంధువు అక్కడ బోయజు అయితే, విడిపించడానికి ఇష్టపడే బంధువు మనకు యేసు ప్రభువారు. ఇప్పుడు లాస్ట్గా చివరి అధ్యాయం మనం చూసినప్పుడు కళ్యాణం. ఆ బోయజు రూతుని ఏ విధంగా అయితే ఆ సాక్ష్యాన్ని బట్టి వివాహం చేసుకునేనో, ఇప్పుడు కూడా పరిశుద్ధుల నీతి క్రియలను బట్టి ఆమె తనను తాను సిద్ధపరచుకునేది అనే రీతిలో మనం చూసినప్పుడు, ప్రభువారు ఆ లోక కళ్యాణము నిమిత్తమే సిద్ధపరచబడిన వధువును గొర్రెపిల్ల మహోత్సవ సమయమున భారీగా చేసుకోబోతున్నాడు. కళ్యాణము శ్రేష్టమైన సమయంలో నేను ముగింపులోకి వస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరైతే కరువులో ఉన్నారో వారు కరువు నుంచి కళ్యాణం వరకు నడిపించబడ్డారు. ఈ మాటలు మనం అర్థం చేసుకున్నప్పుడు నిజమే, మన పూర్వీకులందరూ కరువులో ఉన్నారు. ఇప్పుడు అంతమంది కూడా ఆదరించబడి, ఆయనతో దీవించబడి, ఆశీర్వదించబడి, ఇప్పుడు వధువు సంగముగా కళ్యాణం కొరకే మనం సిద్ధపరచబడ్డాం. ఈ ప్రాసెస్ కరువు నుంచి కళ్యాణం వరకు అనేక మంది కూడా ఈ భాగ్యాన్ని అందజేయడానికి, ఈ సువార్తను ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించే ఈ పనిలో కరువు నుంచి కళ్యాణం వరకు ఒక మనిషిని నడిపించడానికి మన పాత్ర అవసరమై ఉన్నది. కాబట్టి శ్రేష్టమైన సమయంలో యేసు ప్రభువు వారు మనకి ఏమై ఉన్నాడు? ఆయన మిగుల ఆస్తిపరుడు, ఆయన మనకు రక్త సంబంధి, ఆయన మనల్ని విడిపించడానికి ఇష్టపడే సమీప బంధువు, ఆయన మనల్ని కళ్యాణం చేసుకోవడానికి సిద్ధపడిన వరుడు. మన పరిస్థితి కరువు, మన పరిస్థితి కలయిక, మన పరిస్థితి కళ్ళము, చివరిగా కళ్యాణం. కరువు నుంచి కళ్యాణం వరకు ప్రతి మానవుడు ఆధ్యాత్మిక అనుభవాలు పొంది నడిపించబడాలి. ఆ పరిస్థితిలోకి నడిపించబడాలంటే మనం అందరం కూడా గుప్పులు విప్పాలి, మిషనరీస్ని పంపించాలి, సువార్తను ప్రకటించాలి. ఆ తరువాతనే ఈ గొప్ప వైభవాన్ని, గొర్రెపిల్ల మహోత్సవాన్ని, తన భార్య అనగా సార్వత్రిక సంఘము, అందులో ప్రతి జాతి నుంచి కూడా ప్రతి మనిషి కూడా చేర్చబడాలి. కాబట్టి ఈ పని కొరకే విశ్వాన్ని గొప్ప పాలిభాగంతో అందరినీ కలుపుకొని ఈ విధంగా ఈ గొప్ప పని జరిగిస్తున్నది. కాబట్టి ఈ పని కొరకే మీ యొక్క ప్రార్థన అవసరమై ఉన్నది, పాలిభాగం అవసరమై ఉన్నది. కాబట్టి ఈ గొప్ప పనిలో పాలు పంపులు పొందండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభువా, పరిశుద్ధులైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఋతు గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న మీ ప్రేమను, నిక్షిప్తమై ఉన్న మీ కార్యాన్ని మేము గ్రహించగలగడానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా, ప్రతి మానవునికి కూడా కరువు నుండి కళ్యాణము అనే మాటను, ఆధ్యాత్మిక ఉన్నతులను అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా, రూతు మరియు నయోమిలు కరువు నుంచి నాయన మరి కళ్యాణము అనే ఆధ్యాత్మిక అనుభవంలోకి నడిపించబడ్డారు. నిజంగా రూతును ఆ విధంగా కరువు నుంచి కళ్యాణం వరకు నడిపించారు. మేము కూడా నాయన ఎక్కడో కరువులో, ఇబ్బందులు, అవసరతలో ఉన్నవారము ఇప్పుడు వధువు సంగముగా కళ్యాణం కొరకే సిద్ధపరచబడిన వారముగా మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచినందుకే మీకు వందనాలు. అలాగనే సమస్త మానవులు కూడా నాయన రక్షించబడి ఆయన మీతో కలిసి జీవించడానికి, మీతో నిరంతరం జీవించడానికి, మీతో నాయన పరలోకములో నాయన శాశ్వత జీవాన్ని కలిగి ఉండడానికి, నాయన అందరినీ సిద్ధపరచడానికి గొప్ప మిషనరీ కార్యాలు జరిగిస్తుండగా మీరే నాయన సహాయం దయచేయండి. అనేక మంది చేత మీ గొప్ప కార్యాన్ని జరిగించి ఈ సేవకు సహకారం అందించి నడిపించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి. అవును ప్రభువా, మమ్మల్ని అందరినీ కరువు నుంచి కళ్యాణం అనే ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి నడిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభువాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.